వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిజంగా చెప్తున్నా, సిగ్గు శరం ఉంటే ఒకసారి వాళ్ళ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తర్వాత వాటి మీద ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ మధ్య ఏ కంపెనీ వచ్చినా, ఏ కంపెనీ ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిషన్ జరుగుతున్నా లేకపోతే శంకుస్థాపన జరుగుతున్నా, ఎంఓఈ గురించుకున్నా ఆ కంపెనీ మా జగన్మోహన్ రెడ్డి తెచ్చాడు, ఆ కంపెనీ మేమే తెచ్చాం, ఆ కంపెనీ అధిపతులు మాతో మాట్లాడారు. మా జగన్మోహన్ రెడ్డి అయితే ఇంకొక అడుగు ముందుకేసి నేనే ల్యాండ్ ఎలికేషన్కే వాళ్ళ అడుగులు ముందుకు వేయమని చెప్పాను. అంటే అసలు కంపెనీలు ఎవరైనా అడుగులు ముందుకు వేయమని చెబుతారా? మన రాష్ట్రంలో ఓపెన్ చేయమని చెబుతా ఉంటారు. సరే, ఆయన భాష ప్రాబ్లం. అయితే తాజాగా గతంలో ఐటీ మినిస్టర్, మీ అందరూ తెలుసు, గుడివాడ అమర్నాథ్, ఈ ఎక్స్ ఐటీ మినిస్టర్ గారు ఒక పోస్ట్ పెట్టారు. అమ్మతోడు ఈ పోస్ట్ పెట్టింది ఆయన వైసీపీ వాళ్ళ ఛానల్లోనే, వాళ్ళ అఫీషియల్ పేజ్లోనే పెట్టాడు. ఆ పేజ్లో యువత పచ్చి బూతులు తిట్టారు. అసలు నేను చెప్తున్నా, నిజంగా చెప్తున్నా, మామూలుగా ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, బీజేపీయో, జనసేన వాళ్ళ పేజీలో పెడితే దీని మీద కామెంట్ చెప్పమంటే మాట్లాడటం వేరు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ అఫీషియల్ పేజ్లో ఆ పోస్ట్ పెడితే ఆ పోస్ట్కి వచ్చినటువంటి కామెంట్స్ నిజంగా చెప్తున్నా, అందులో యువత ఎంతమందికి ఒళ్ళు మండిపోయి ఉంటే, కడుపు కాలిపోయి ఉంటే, రగిలిపోయి ఆ కామెంట్లు పెట్టారో మనం చూడాలి. ఒకసారి చూడండి ఆ వీడియోని. అతను ఏం పోస్ట్ పెట్టాడు అంటే, ఒక వాల్ పోస్ట్ తయారు చేసి పెట్టాడు. ఏం పెట్టాడో ఒకసారి చూడండి. మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏపీకి రావడానికి కారణం వైఎస్ జగన్. దావోస్లో ఆదిత్య మిట్టల్తో జరిగినటువంటి సమావేశంలో జగన్ కోరటంతో సాధ్యమయ్యింది. ఆదిత్య మిట్టల్తో సీఎం జగన్ గుడివాడ అమర్నాథ్కు కూటమికి కౌంటర్ అని చెప్పేసి ఇదిగో ఇట్లాంటి పోస్ట్ ఒకటి చూపిస్తూ ఉందండి. ఇదిగో ఇట్లాంటి పోస్ట్ ఒకటి పెట్టాడనమాట. ఇట్లాగా జగన్మోహన్ రెడ్డి గారితో ఆదిత్య మిట్టల్తోటి కలిసి దిగినటువంటి పోస్ట్ ఒకటి పెట్టారు. ఇలాగా పెడితే దీనికి దాదాపుగా ఒక 16 కామెంట్లు వచ్చాయి. 16 కామెంట్లో ఒక్క కామెంట్ కూడా ఇది కరెక్ట్ అని చెప్పినోడు లేడు. అసలు ఎంత దారుణమైనటువంటి భాషను వాడుతున్నారంటే, ఎందుకంటే అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టర్ మీద ఆ విధమైనటువంటి ట్రోల్ చేసేవాళ్ళు. కోడిగుడ్డు మంత్రి, కోడిగుడ్డు ఏకల మీద బీకే మంత్రి అని చెప్పి. నిజంగా ఈ కామెంట్లని మనం చదవలేం కూడా. ఎందుకంటే అంత ఫిల్టీ లాంగ్వేజ్. ఒక రకంగా చెప్పాలంటే యువత తమ కడుపు మంటని అక్కడ చూపించారు. అది వచ్చేదాకా తెలియని ఎర్రి ఓకలు. మన జపాన్ మొగ్గగాడు గుడ్డు మంత్రి, అది రాగానే మా వాళ్ళే వచ్చిందని చెప్పుకోవటానికి వస్తున్నాడు. ఇదంతా చూస్తేనే 3AM కాల్ లాగా ఉంది. అవసరం ఆ గుడివాడ అమర్నాథ్ ఇలాంటి భాషని? అసలే యువత ఒళ్ళు అలాగే అన్నీ కాలిపోయి ఉన్నారు. అలాంటి పరిస్థితిలో నువ్వు ఇలాగా అంటే, యువత ఒళ్ళు అన్నీ కాలిపోయి ఉన్నారు. ఎక్కడ వైసీపీ వాళ్ళు ఇలాంటి స్టేట్మెంట్లు పాస్ చేస్తుంటే ఒక్కొక్కడికి కడుపు మండిపోతుంది. మీకు సిగ్గు లేకుండా ఇలాంటి పోస్టులు పెట్టేసి మేమే కంపెనీలు తెచ్చాం, మేమే మీ జీవితాలను, మీ తలరాతలను మార్చామని పెడుతుంటే యంగ్స్టర్స్ అంతా ఆలోచన చేస్తున్నారు. 2019-2024 వరకు హైదరాబాదు, బెంగళూరు, తమిళనాడు పీజీలలో మగ్గిపోయాం. నువ్వేదో డెవలప్మెంట్ చేస్తావు రాష్ట్రానికంటే 3 రాజధానులు అని చెప్పేసి మొత్తంని ఆంధ్ర రాష్ట్రాన్ని స్మాష్ చేసావు. తర్వాత ఐటీ మినిస్టర్ ఏమన్నా పర్ఫార్మెన్స్ చేస్తాడంటే కోడి గుడ్లు పెట్టావు, గుడ్లు పొదగడానికి ఇంకా టైం పట్టిద్దని చెప్పావు. ఇట్లాగ అనేకమైనటువంటి యువతని డిసప్పాయింట్ చేసావు నీ పరిపాలనలో. ఇంకా సిగ్గు లేకుండా ఆ కంపెనీని మేమే తెచ్చామని చెప్పుకుంటున్నావు అంటే ఇంకొకడు పెట్టాడు. కరెక్టేరా, మీ అమ్మ, సారీ ఈ లాంగ్వేజెస్ నేను వాడను, దయచేసి మీరు అక్కడికి వెళ్ళి చూసుకోండి. ఎందుకంటే చాలా దారుణమైనటువంటి దారుణం. వాడి కడుపు మంట అసలు అక్కడ వెళ్ళగక్కాడు. అటువంటి ఫిల్టీ లాంగ్వేజ్ మనం మాట్లాడటం సబాబు కాదు. కానీ దయచేసి అమర్నాథ్ గారు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇలా యంగ్స్టర్స్ ఈ విధమైనటువంటి కామెంట్స్ ఎందుకు పెడుతున్నారు అంటే, గతంలో భారతదేశంలోనే అత్యంత వరస్ట్ ఐటీ మినిస్టర్ ఎవరయ్యా అంటే మన ఏపీ ఐటీ మినిస్టర్. అందుకనే మిమ్మల్ని గాజువాకాలో భారతదేశంలో అత్యధిక మెజార్టీతోటి మిమ్మల్ని ఓడించారంటే అక్కడ ఉన్నటువంటి యంగ్స్టర్స్ ఇతను గెలిస్తే మనకు ఉద్యోగాలు రావు అని డిసైడ్ అయ్యారు కాబట్టి మిమ్మల్ని ఆ రకంగా ఓడించారు. మీరందరూ ఒకసారి ఎర్రగడ్డకి పోండ్రా. ఇంకా సొల్లు కబుర్లు ఏమైనా ఉంటే చెప్పు. స్నానం చేస్తే చలేస్తుంది, స్నానం మానేసిన పార్టీరా. ఈ విధంగా అసలు చూడండి, ఒక్కొక్క యంగ్స్టరు ఒక్కొక్కడు ఒక కత్తి తీసుకొచ్చి అసలు దించేస్తున్నాడు. ఇంకా బాగా కడుపు మండిపోయినాడు అటువంటి లాంగ్వేజ్ వాడతాడు. అటువంటి లాంగ్వేజ్ నాకైతే ఇంట్రెస్ట్ లేదు, అందుకని నేను మాట్లాడదలుచుకోవట్లేదు. తర్వాత ఎవరు చెప్పేటట్టు నమ్మేటట్టు ఉండాలి. జనం ఈ గుడ్డుగాడు చెప్తే అసలు నమ్మరు. అంటే ఎవరైనా చెప్తే నమ్మేటట్టు ఉండాలి. నువ్వు చెప్తే అసలు నమ్మరా. ఎందుకనంటే గత 5 ఏళ్ళు మీరు చేసింది కదా, ఆడో పెద్ద ఎర్రి గొర్రె. దొడ్డిగాడికి ఆన్సర్ ఇవ్వటం రాదు, సొల్లు
అది కూడా కొంచెం బూతు పదమే. దీని గురించి అసెంబ్లీలో ఎప్పుడైనా మాట్లాడితే ఎంతసేపు అప్పడాలు, బొబ్బట్లు, వడియాల గురించి మాట్లాడటమే కానీ, నిజమే కదా. గతంలో యువత అంతా చాలా ఎక్స్పెక్టేషన్ చేశారు. ఏదో విశాఖలో గ్లోబల్ సమ్మిట్ 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి, అబ్బా మా రాష్ట్రానికి ఇంకా పోవాల్సిన పని లేదు, ఎక్కడికి పోవాల్సిన పని లేదు, ఆ పెట్టుబడులని ఆంధ్ర రాష్ట్రానికి వస్తే మా మా భవిష్యత్తు మారిపోయింది, మా బిడ్డల తలరాతలు మారిపోతాయి అన్నారు. ఒక్క కంపెనీ రాలేదు. ఒక్క కంపెనీ రాకపోగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చిక్కటి చిరునవ్వుతో నవ్వేటువంటి ముఖ అరవిందాన్ని చూసి అనేకమైనటువంటి కంపెనీలు, ఫ్రాంక్లిన్ టెంపుల్ పోయింది, లూలు మాల్ పోయింది, అలాగే అదానీ డేటా సెంటర్ పోయింది, అట్లాగే ప్రకాశం ఏషియన్ పల్స్ అండ్ పేపర్ పరిశ్రమ పోయింది, జాకీ పరిశ్రమ పోయింది, కియా అనుబంధ సంస్థలు వెళ్ళిపోయాయి. ఇట్లా చెప్పుకుంటా పోతే దాదాపుగా ఒక 30-40 కంపెనీలు ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయిపోయాయి. అమర రాజా బ్యాటరీ లాంటి కంపెనీలు కూడా వెళ్ళిపోయాయి. ఏంట్రా బాబు అంటే మేమే పంపించేసాం, వాళ్ళు పొమ్మని చెప్పలేదని చెప్పి ఎదురు సమాధానం చెప్పారు. సరే మరి పోయింది ఎట్లాగ పోయింది, మరి మీరు ఏం చేస్తారా ఈ రాష్ట్రానికంటే అప్పడాల కంపెనీలు, మామిడి తాండ్రా కంపెనీలు, కారపొళ్ళు కంపెనీలు, నూడిల్స్ కంపెనీలు, ఈ రాష్ట్రంలో కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. దానికి బీటెక్లు ఎందుకు చదవాలి, అవసరం ఏంటి, అంతంత పెద్ద చదువులు చదివి అవసరం ఏంటి అనేది ఇక్కడ యువతలో ఎక్కువ శాతం ఉక్రోషం అయిపోయి, జగన్మోహన్ రెడ్డి ఉండగా మనకు అసలు ఉద్యోగాలు రావు. ఎన్నికల ముందు ఏం చెప్పాడు, ఆయన 2019 ముందు యువతను చూస్తుంటే నాకు చాలా బాధ వేస్తుంది, రాష్ట్రంలో 2 లక్షల పోస్టులు ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని ఉద్యోగాలను నేను భర్తీ చేస్తాను, అవే కాకుండా ఇంకా దాదాపుగా 1 లక్ష ఉద్యోగాలు ఖాళీ అవుతాయి, అంటే వయసు అయిపోయి రిటైర్మెంట్ ఉద్యోగస్తులు ఉంటారు, మొత్తం 3 లక్షల ఉద్యోగాలు నేను ఏర్పాటు చేస్తానని చెప్పాడు. సచివాలయం అనేటువంటి కొత్త వ్యవస్థను తీసుకొచ్చి 15,000 రూపాయలు 5 తరాల ఉద్యోగాలు నీ చేతి కింద పెట్టుకొని లాస్ట్లో దిగిపోయినాడు, వాళ్ళకి 30,000 చేసి రాష్ట్రం మీద అదనపు భారాన్ని వేసిపోయావు. గ్రామ వాలంటీర్లు, సచివాలయం వాలంటీర్లు అని చెప్పి ఒక 5,000 రూపాయలు ప్రజల మీద ఎత్తిన భారం మోపావు. ఈ జాలం అన్నట్టు ఆటోలు కొనిచ్చి రేషన్ బండ్ల కింద వాళ్ళని కొంత భారం ప్రజల మీద వేసావు. అంతేకాకుండా ఎవరైతే మందు షాపుల్లో పనిచేసే వాళ్ళకి ఉద్యోగాలు అని చెప్పి అవి తీసుకొచ్చావు. గత 5 ఏళ్ళుగా మీరు తీసుకొచ్చిన ఉద్యోగాలంటే ఇలా లెక్క పెట్టుకోవాలి. ఇప్పుడు మేము ఆర్ఎస్ఎల్ మెటల్ మేమే తెచ్చాం, లేకపోతే గూగుల్ డేటా సెంటర్ మేమే తెచ్చాం, రేపు లేదు ఎల్లుండి ఇంకో కంపెనీ వచ్చిన మా తాత రాజారెడ్డి గారితో సంప్రదించి ఆ కంపెనీ రాష్ట్రంలోకి వచ్చిందని చెబుతారు. మరి వాస్తవమే. ఈ విధంగా యువతకి కడుపు మండిపోతుంటే మీరు ఇలాంటి చెత్త వేస్తే అసలు ఒక్క కామెంట్ అన్నా సార్ మీరు చెప్పింది కరెక్టే సార్ అని మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు. మీలాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో పుట్టడమే మా దరిద్రం. ఇది స్టీల్ ప్లాంట్ అంటే అప్పడాలు కాదు. వీడు ఇంకొక సెటైర్ వేసాడు చూడండి. అంటే నెటిజన్స్ ఏ విధమైనటువంటి స్థాయిలో కడుపు మంటుందో చూసుకోవాలి. గుడివాడ అమర్నాథ్ ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఒక్క మీ వైసీపీ సోషల్ మీడియా పేజ్లో పెడితే నిన్ను కామెంట్లు వచ్చినాయి అంటే యువత ఎంత కోపంగా ఉన్నారో అర్థం చేసుకోండి. దయచేసి మీరు ఇలాంటి పెట్టేసి మీ పరువు తీసుకోవటం కాకుండా జగన్మోహన్ రెడ్డి పరువు కూడా తీస్తున్నారు, వైసీపీ పరువు కూడా తీస్తున్నారు. వదిలేసేయండి, జరిగిపోయిన తప్పు. నెక్స్ట్ ఏదైనా మేము అధికారంలోకి వస్తే మంచి కంపెనీలు తీసుకొస్తామని చెప్పండి. లేకపోతే ఇట్లాంటి ఇంత దరిద్రం. అసలు ఒక్క కామెంట్ అన్నా, అసలు ఒక్కటన్నా సరిగ్గా తీశారు. ఒరే గుడ్డు తీసుకోవడం తప్ప ఇవ్వటం ఏమైనా ఉందిరా గుడ్డు? చెప్పుతో కొడతారు జనాలు బయటికి వచ్చి చెప్తే. అబ్బబ్బబ్బా, అసలు చూడండి, అసలు ఒక్క కామెంట్ కూడా బ్యాడ్ కామెంట్ లేదండి. కావాలంటే ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను నేను. అంటే అంత వరస్ట్ పరిపాలన, అంత పెయిన్ యువత అనుభవించారు కాబట్టి ఈరోజు ఎక్స్-ఐటీ మినిస్టర్ మీద సోషల్ మీడియాలో నెటిజన్స్ అద్దరిపోయే కౌంటర్లు వేస్తున్నారు. ఇంకెంతటితో మూసుకుంటే మర్యాదగా ఉంటుంది. లేదు మేము ఇలాగే మాట్లాడతాం, మా బతుకు ఇంతేనంటే మాత్రం నెక్స్ట్ మాత్రం మీరు రప్పా చెక్కటం కాదు, సోషల్ మీడియాలో నెటిజన్సే మిమ్మల్ని రప్పా చెక్కటానికి రెడీగా ఉన్నారు.